basically the series that we are meditating is noble task. Kids chakkaga they memorized the scripture portion and then they recited. And what is the noble task? Being an overseer. So, like an office of overseer is a noble task. So, turn your Bibles to 1 Timothy 3:1. Thank you, Sir. 3:1. 1 Timothy 3:1 says, "This is a trustworthy saying. If anyone aspires to be an overseer, he desires a noble task." అన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అయితే మరి కొన్ని విషయాల్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్న మాటల్ని మనం ఇక్కడ గమనిద్దాం. సో క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్ గురించి మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. వీటిని మనము ధ్యానం చేద్దాం. మరి వీటిని ధ్యానం చేసే ముందుగా ఇక్కడ మనము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసిన ప్రకారము అధ్యక్ష పదవి అండ్ పెద్ద అండ్ కాపరి అనే మాటలు క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటాం. అండ్ అవన్నీ ఒకటే పదవిని సూచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. సో ఏంటి అంటే అధ్యక్ష పదవి, అధ్యక్షుడు ఆరు పెద్ద, సంఘ కాపరి అనే మాటలు విల్ సీ ఇన్ న్యూ టెస్టమెంట్. అయితే అధ్యక్షుడు అనే మాట ఏంటి అంటే సంఘాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. మనము బయట సెక్యులర్ వరల్డ్ లో కూడా అధ్యక్షులు ఉంటారు. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది సెక్యులర్ వరల్డ్. We are talking about the church and the spiritual perspective. So, అధ్యక్షుడు అనే మాట సంఘాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. అయితే మరి ఈ యొక్క మరి కొన్ని క్వాలిటీస్ గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి అంటే he must be above reproach. Above reproach అంటే నిందారహితుడు. And then husband of one wife అంటే ఏక పత్ని పురుషుడు. అండ్ సోబర్ మైండెడ్ అంటే మితానుభవుడు. అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్ అంటే స్వస్థ బుద్ధి గలవాడు. అండ్ రెస్పెక్టబుల్ అంటే మర్యాదస్తుడు. మర్యాద అనేది మనము ఇచ్చిపుచ్చుకునేది అంటారు కదా. అంటే మనం ఎప్పుడూ మర్యాదనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఎదుటి వాళ్ళని అమర్యాదగా మాట్లాడామనుకో ఎవరిస్తారు నీకు రెస్పెక్ట్? సో అట్లా అని నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు మర్యాదగా మాట్లాడుతూ నిన్ను అమర్యాదగా ట్రీట్ చేస్తున్నారు అనుకో, నువ్వు మన మనసు నొచ్చుకుంటుంది లేదా? సో కాబట్టి ఇట్ షుడ్ బి బోత్ వేస్. సో మరి రెస్పెక్టబుల్ అనేటప్పటికే మరి మర్యాదస్తుడు. అండ్ హాస్పిటాలిటీ అన్న వర్డ్ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హాస్పిటబుల్ అనేటప్పటికి ఏంటంటే అతిథి ప్రియుడు అని. చాలా మంది భోజన ప్రియులు ఉంటారు, అతిథి ప్రియులు తక్కువ ఉంటారు. నువ్వు భోజన ప్రియుడు కావచ్చేమో కానీ అతిథి ప్రియుడు కూడా కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హాస్పిటబుల్ అనేటప్పటికే అతిథి ప్రియుడు. అండ్ ఏబుల్ టు టీచ్. ఒక అధ్యక్ష పదవిని కోరుకుంటూ అబ్బే నాకు టీచింగ్ వల్ల కాదు,
నేను టీచ్ చేయలేను, నేను నా అంతటి నేను చదువుకుంటాను, నేను అంతా వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ నేను టీచ్ చేయలేను అనేటప్పటికే అంటే హీ కెనాట్ బి ఎన్ ఓవర్సియర్. సో అండ్ ఏబుల్ టు టీచ్ అంటే బోధింపదగినవాడు, అండ్ నాట్ ఎ డ్రంకార్డ్. సో కొంతమంది పాస్టర్స్ని కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మరి సాక్ష్యం లేకపోతే మరి అట్లాగే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే క్రిస్మస్ టైం వచ్చేటప్పటికే పైన స్టార్ ఇంట్లో బార్ అంటారు. సో మరి అట్లాంటి సాక్ష్యం లేకపోతే ఈజీగా కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది భలేగా చెప్తాడండి ఆయన వాక్యము, కానీ దగ్గరికి వెళ్తే మాత్రం గొప్ప ఉంటుందండి అట్లాగా ఎప్పుడు ఫుల్ ఊగుతూ ఉంటాడనండి. చాలా కష్టం అవన్నీ. మనము వీఆర్ అకౌంటబుల్ టు ద కాంగ్రిగేషన్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ద ఓవర్సియర్ ఈజ్ అన్ అకౌంటబుల్ టు ద గాడ్ ఈజ్ ద ఓవర్సియర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్సల్ చర్చ్. ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క సహవాసము అన్నీ కలిపి మరి సార్వత్రిక సంఘంగా మనం ఎప్పుడైతే లేపబడతామో ఆ సార్వత్రిక సంఘమే వధువు సంఘం. ఆయన వధువు అయితే మరి ఈ యొక్క యూనివర్సల్ చర్చ్ ఆయన వధువరుడు, ఆయన వధువరుడు అయితే మరి ఆ యొక్క సార్వత్రిక సంఘము మరి పెండ్లి కుమార్తె, ఆయన పెండ్లి కుమారుడు. సో ఇక్కడ మరి అండ్ నాట్ ఏ డ్రంకార్డ్ అంటే మద్యపాని కాకూడదు, అండ్ నాట్ వయలెంట్. సో ఒకసారి అంటే పల్లెటూరులో ఒక నాటకం వేస్తున్నారు. ఏంటి అంటే డోంట్ గెట్ మీ రాంగ్, బట్ ఆ పల్లెటూరులో వేసే నాటకము ఏంటి అంటే సిలువ శ్రమలు గురించి వాళ్ళు చేస్తూ ఒక రోలు ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ క్రాస్ పట్టుకుని మోయటము, ఇంకొక అతను సైనికుడు రోలు కొరడా పెట్టి కొట్టడం. సో ఈ జీసస్ రోల్ వేస్తున్న ఆయన చక్కగా సాత్వికంగా మంచిగా ఆయన క్రాస్ పట్టుకొని వెళ్తా ఉంటే ఈ కొరడా పట్టుకొని కొడుతున్న ఆయన మరి ఏం జ్ఞాపకం వచ్చినాయో నిజంగా కొట్టేస్తాను అంటే అలాగే చెప్పంటే గట్టి తోలుతున్నాను అంటే వినిపించుకోవట్లేదంట. సో రెండోసారి కూడా చూస్తే గట్టిగా తగులుతుంది. ఈయన చూసి సిలువ తీసుకొచ్చాడన్న అంటే సో నేను ఊరికినే జస్ట్ చమత్కారం కోసం చెప్తున్నాను. అంటే నాట్ వయలెంట్ అంటే కొట్టువాడే ఉండకూడదు అని చెప్పి అక్కడ బైబిల్లో ఉంది. అండ్ అదర్ థింగ్ ఈస్ జెంటిల్నెస్ అంటే సాత్వికం. యూనో ఎప్పుడైనా మొత్తం బోత్ లేడీస్ని అండ్ మెన్ విమెన్ని సంబోధించినప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. మరి జెంటిల్ ఉమెన్ అన్న ఎందుకన్నా నాకు తెలియదు, బట్ యూనో యాక్చువల్గా అండ్ సో జెంటిల్ అంటే సాత్వికం, అండ్ నాట్ క్వారల్సమ్ జగడం ఆడనివాడు, అండ్ నాట్ ఏ లవర్ ఆఫ్ మనీ అంటే ధనాపేక్ష లేనివాడు. అండ్ పీపుల్ వెన్ దే కమ్ టు మినిస్ట్రీ దే విల్ బి వెరీ ఇనీషియల్ స్టేజ్లో డౌన్ టు ఎర్త్. తర్వాత మరి అది ఫ్లరిష్ అవుతున్నప్పుడు ఎంతగా మారిపోతారంటే మనుషులు ఇంకా కంప్లీట్గా వేరే డీవియేట్ అయిపోతూ ఉంటారు, రైట్? అండ్ లగ్జరీస్కి అలవాటు పడిపోయి అండ్ బేసిక్గా దే గో టు లవ్ ఆఫ్ మనీ, అండ్ సో దట్స్ వే an overseer cannot be a lover of money, ధనాపేక్ష మరి లేనివాడు, అండ్ must be must manage his own household well. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఒక ఓవర్సియర్గా ఉన్న ఆయన ఏ ప్రేయర్కి వచ్చినా ఏ మీటింగ్కి వచ్చినా ఒక్కడే వస్తూ ఫ్యామిలీ ఎప్పుడు రాకుండా అట్లా ఉంటే how he can be an overseer to the church. So he must manage his own household well.
సో తన ఈ ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండాలి అని చెప్పి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ విత్ ఆల్ డిగ్నిటీ కీపింగ్ హిస్ చిల్డ్రన్ సబ్మిసివ్. సో అంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడు. అండ్ హీ మస్ట్ నాట్ బి ఏ రీసెంట్ కాన్వర్ట్. ఎందుకు అంటే రీసెంట్ గా కాన్వర్ట్ అయిన వ్యక్తిని అధ్యక్ష పదవిలో ఎందుకు పెట్టకూడదు అంటే ఆయన ఒకవేళ మరి ఆ సాక్ష్యాన్ని కాపాడుకోకపోయినా, అపవాది తంత్రాలకి లోనైపోయినా ఇమ్మీడియట్ గా మరి బ్లేమ్ కి గురైపోతాడు. అందరూ హేళన చేస్తారు, మాక్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆయన హీ మస్ట్ నాట్ బి ఏ రీసెంట్ కాన్వర్ట్, అంటే వెల్ సీజన్డ్ దేవుని యొక్క వాక్యంలో అండ్ దాని వాక్యానుసారమైన జీవితంలో he must be well seasoned. So that's why he must not be a recent convert, and he must be well thought of outsiders. Yes, ఒకవేళ సంఘంలో మంచి సాక్ష్యం నుండి బయటికి వెళ్ళిన తర్వాత విశ్వరూపం చూపించాడు అనుకో, దెన్ ఓన్లీ సంఘంలోనే కాకుండా సంఘానికి రాని వారి దగ్గర కూడా ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ మస్ట్ బి వెల్ థాట్ ఆఫ్ అవుట్సైడర్స్, అంటే సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడు అయి ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే మరి తీసిన వాళ్ళు మరి ఇప్పుడు 1 నుంచి 7 వచనములు ఒకసారి చదువుతారా? థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనము మరి ధ్యానం చేస్తున్నాం. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, the saying is trustworthy, if anyone aspires to the office of overseer, he desires a noble task. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. So therefore an overseer must be above reproach, the husband of one wife, sober-minded, self-controlled, respectable, hospitable, able to teach, not a drunkard, not violent, but gentle, not quarrelsome, not a lover of money. అంటే మరి అధ్యక్షుడు వాడు ఏ విధంగా ఉండాలని మనకి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. And he must manage his own household well with all dignity, keeping his children submissive. For if someone does not know how to manage his own household, how will he care for God's church? He must not be a recent convert. He may become puffed up with conceit and fall into the condemnation of the devil. Moreover, he must be well thought of outsiders so that he may not fall into disgrace
into a snare of the devil. అపవాది అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ మరి అధికారంలో ఉన్న లోకనాథులతోనూ ఆకాశ సంబంధమైన దురాత్మల సమూహంతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నామని ఎఫెసీయులకు రాస్తూ అంటాడు. సో ఇక్కడ మరి మనము ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నాడంటే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడే ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. అపవాదికి ఏం శిక్ష వచ్చింది అంటే, అపవాది when he was in heaven, he was the chief musician. సో మరి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేస్తూ ఉంటే ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ లాగా ఆయన మరి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్న తను ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ నేత్రాస శరీర జీవపు డమ్మము లాగా మరి ద ప్రైడ్ వచ్చి దేవుడు పొందుకుంటున్న ఘనతను తను పొందుకోవాలనుకున్నాడు. సో ఎప్పుడైతే ఆ విధంగా దేవుడు కంటే ఎక్కువగా ఎప్పుడైతే మరి ఊహించుకున్నాడో, ఆయనకి పొందాల్సిన ఘనత తను పొందుకోవాలనుకున్నాడో, హి వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ హెవెన్. ఆయన మరి పరలోకము నుండి ఆయన దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. సో అందుకనే ఇక్కడ మరి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ గర్వాంధులు అంటే గర్వముతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని, అంధత్వం. సో గర్వంతో వచ్చే అంధత్వాన్ని మరి గర్వాంధుడు అంటారు. సో ఇక్కడ గర్వాంధుడు అయి అపవాది కలిగిన శిక్ష విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలను. మనము విలేజెస్ లో చూస్తే ఎప్పుడైనా సరే బోయవాడు చెట్టు వెనక నుండి పిట్టని కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే పడిపోయిన పిట్ట మీద ఫోకస్ ఉండదు, ఎగిరిపోతున్న పిట్ట మీదే, బర్డ్ మీదే ఉంటుంది. ఎందుకంటే పడిపోయింది ఎప్పుడైనా బొట్లేసుకొచ్చి, కానీ ఎగిరిపోయిందంటే మిస్ అయిపోద్ది. సో కాబట్టి Satan's focus is always on people with fire. అలా అని మీరు నివురు కప్పును నిప్పువలే కానీ ఫైర్ లేకుండా డెడ్ క్రిస్టియన్ లాగా ఉండకూడదు. కానీ బట్ ఫైర్తో ఉన్న వాళ్ళ వైపే లైన్ లైట్ ఉంటుంది. అండ్ దెన్ అటెన్షన్ కూడా. ఓకే, ఏంటి ఇంట్లో ఉన్న ధైర్యం ఏంటి ఈయనలో ఉన్న ఇంత నిబ్రం ఏంటి, ఈ గుండె ధైర్యం ఏంటి, ఈ సంగతి ఏంటో చూద్దాం అన్నందుకు. అందుకనే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, బట్ అన్నిటికీ కూడా దేవుడు ఈవెన్ మనము అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కామని చెప్పి అంటాడు, రైట్? సో కాబట్టి మనము we will have troubles and tribulations, but God will be our protector. సో అందుకనే ఇక్కడ మరి అతడు నింద పాలై అపవాది ఊరిలో పడుకున్నట్లు. సో ఈ మనం వేటగాని ఊరిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. 91 సామ్ మనకి జ్ఞాపకం చేస్తుంది. సో అందుకనే మరి ఎగిరిపోయే పక్షి వైపు బోయవాడు యొక్క ఫోకస్ ఎట్లా ఉంటుందో, ఎవరైతే దేవునితో దేవునిలో ఫైర్తో ఉన్న వాళ్ళ మీదే వాడి యొక్క అపవాది యొక్క ఫోకస్ కూడా ఉంటుంది. సో అండ్ సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలను అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. సో మరి ఇక్కడ అధ్యక్ష పదవి, పెద్ద, కాపరి అనే మాటలు మనం ఇందాక చెప్పినట్లుగా మనము వీటన్నిటినీ ఒకటే పదవిని సూచిస్తున్నాయి. అండ్ ఇందాక మనము ధ్యానించినట్లుగా అధ్యక్షుడు అంటే ఎవరు? సంఘాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. అయితే మరి ఒక్కసారి మనము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికను ఒకసారి చూద్దాం. కెన్ సమ్వన్ రీడ్ 13th chapter లో ఏమని రాశాడంటే, ఈ ఎల్డర్స్, ఎస్పెషల్లీ ద ఓవర్సియర్స్, they keep watch over your souls, ఆత్మల కాపరి. And when they are like watching over your souls, let them do the job with joy.
నువ్వు నీ యొక్క సంఘ కాపురినే కష్టపెట్టి ఆయన నిరుత్సాహంతో నిట్టూర్పులతో ఆయన పరిచర్య చేస్తే అది సంఘానికి ఆశీర్వాదకారం కాదు. కొంతమంది ప్రతిదానికి బ్లేమ్ చేయడానికి ముందుంటారు. కోపం వస్తే గ్రూప్ లోంచి బయటకు వెళ్ళిపోతారు. అండ్ సో అట్లా ఏ రీజన్ లేకుండా పాస్టర్స్ ఫ్యామిలీని బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు ఉన్న తప్పు వాళ్ళకి కనబడదు, కానీ సంఘాన్ని సంఘ కాపురిని తప్పు పట్టడానికి ముందు వారి చూస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తులు మనం ఎంతమందిని చూడం, మనం రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ లైఫ్ లో మనము చూస్తూ ఉంటాం. సో అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. మరి విల్ టర్న్ అవర్ బైబిల్స్ టు హీబ్రూస్ 13th chapter. 13th chapter లో 17th verse ఒకసారి చదువుదాం. Yes, thank you, Sister Abhisarika. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఆత్మల కాపరి దేవుడు, అండ్ దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన పని సంఘ మరి కాపరి పైన ఉంది. సో the pastors, the elders and the overseers, they have an accountability. మరి ఒట్టి చేతులతో ఎదురవకుండా, దేవా నీకోసం నేను ఇన్ని ఆత్మలను సంపాదించాను అని చెప్పి అప్పుడు దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, మరి నీకు ఇచ్చిన కొంత దాంట్లో నుంచే నువ్వు ఎంతో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ వాటి మీద నేను అధికారిగా నియమిస్తానని చెప్పి మనం తలాంతుల గురించి మనకి తెలుసు. సో ఇక్కడ అందుకనే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్టు వారి మాట విని వారికి లోబడి ఉండి. వాక్యం ద్వారా అందుకనే ఇక్కడ obey your leaders and submit to them, for they are keeping watch over your souls as those who will have to give an account. Let them do this with joy and not with groaning, for that would be of no advantage to you. Priya Sahodara, Priya Sahodari. ఎవరైనా పాస్టర్ కాకముందు కూడా ఆయన మొదటిగా బిలీవరే, ఆయన కూడా ఒక సంఘానికి వెళ్ళుంటాడు. అండ్ అట్లాగే each and every believer's responsibility to have an accountability. And then the same thing as an overseer, they'll have more accountability. So ఇక్కడ మరి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ దెన్ మరి ఇక్కడ మనము ఆల్ క్వాలిటీస్ ఆఫ్ an overseer మనం చూసాం. అయితే ఈ థర్డ్ వర్స్ చాప్టర్ 2-7 లో మనము చదివిన ఈ క్వాలిటీస్ అన్ని మనం చూస్తుంటే అంటే ఏదో మనం ఒక జాబ్కి అప్లై చేస్తే దీస్ విల్ బి యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు ఫిల్ఫిల్ అన్నట్టుగా, ఓహో అయితే పాస్టర్ అనేటప్పటికి ఇవన్నమాట క్వాలిటీస్, ఇవి ఉండాలన్నమాట. సో అనేటప్పటికీ ఒక కాపురి పాస్టర్ ఉద్యోగ లక్షణాలలాగా కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి ఉద్యోగ లక్షణాలు కాదు. కానీ ఆ పని చేసే వాని యొక్క వ్యక్తిత్వం ఈ యొక్క వచనాల్లో మనకు కనిపిస్తుంది. మనము ఇమ్మీడియట్ గా రెడీగా అయితే ఈ 16లో ఆయనకి ఓన్లీ 10 ఉన్నాయి, 4 లేవు, లేకపోతే 4 ఉన్నాయి మిగతావి లేవు అని ఇమ్మీడియట్ గా జడ్జి చేయడం కాదు. కానీ అక్కడ ఈ యొక్క పని చేసే వాడి యొక్క వ్యక్తిత్వాన్ని ఈ యొక్క వచనాలు మనకి వర్ణిస్తున్నాయి. అండ్ ఈ యొక్క జాబితా మరి సమగ్రంగా ఉండాలని క్రైస్తవ స్వభావంలో పరిణతి చెందిన వ్యక్తి దృశ్యాన్ని మనకి కనిపిస్తుంది. ఒకవేళ మనము 16 out of 16 కనిపించిన వ్యక్తిని చూస్తే
that's a blessing to the church. It's a blessing to the congregation. Even ఒకవేళ కొన్ని మిస్ అయితే maybe he's learning. For every new job has a learning curve. For every ministry, it's a learning curve, and then we grow. మనము సో ఒక్కొక్క సిచ్యుయేషన్ ని ఒక్కొక్క డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరు ఏదైనా ఒక కామెంట్ చేశారనుకో, దెన్ దాన్ని ఏ విధంగా మరి రియాక్ట్ అవ్వాలి, దానికి ఏ విధంగా దాన్ని ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే ఎస్ the overseer always should be willing to learn. సో కాబట్టి ఇక్కడ మరి ఇంకొక వచనాన్ని, ఇంకొక స్క్రిప్చర్ని మీకు చూపించి నేను ఈ సండేకి నేను ముగించాలనుకుంటున్నాను. బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ టైమ్ టు మెడిటేట్, and then I would like to take this as a series, and the next Sunday I would like to continue. But before that, turn our Bibles to Titus. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. సో మొదటి అధ్యాయంలో 5 నుంచి 9 వచనాలని మనం గమనం చేద్దాం. తీతుకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి 9 వచనములు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరము మోపని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి కలవాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధలు గట్టిగా చేపట్టుకుని వాడిగా ఉండవలెను. yes సో ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటకు ఖండించుటకును శక్తిగల వాడొగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండవలను అని చెప్పి అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు. మరి యొక్క సమయంలో నోబుల్ టాస్క్ అండ్ ఆఫీస్ ఆఫ్ ఓవర్సీయర్ గురించి మనం వాక్యంలో మనం ధ్యానం చేసినట్లుగా ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ ప్రే ఫర్ హిజ్ ఓవర్సీయర్. సో ఇప్పుడు ఒక ఓవర్సీయర్ గురించి నేను ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ షెపర్డ్, నా గురించి నేను ఒక్కడనే ప్రార్థన చేసుకోవడం కాకుండా మీ అందరి ప్రార్థనలు నాకు అవసరం.
సో ఎందుకంటే మనము ఒక సంఘంలో ఎదుగుతున్నాం. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ ఆల్వేస్ ప్రే ఫర్ పాస్టర్. దేవా మంచి దైవిక జ్ఞానాన్ని దయచేయి, మంచిగా బోధించేలా ఉన్నా, మంచిగా మరి ఆయన వాక్యానుసారమైన జీవితానికి ఏదైనా అడ్డంకులు ఉంటే అవి లేకుండా ఉండటానికి, ఆయన సంతోషంగా జాయ్ఫుల్ గా ఆయన పరిచర్య చేయడానికి సహాయం చేయి అని చెప్పి ప్రతి ఒక్క విశ్వాసి సంఘ కాపరి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాల్సిన వారై ఉన్నారు. అండ్ దెన్ మరి దేవుడి ఈ కొద్ది మాటలను మన యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈరోజు ప్రభా నోబుల్ టాస్క్ గురించి, ఆఫీస్ ఆఫ్ ఓవర్ సీయర్ గురించి నేను మరి అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాసిన నేను ప్రభా తండ్రి నేను విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రభా తండ్రి నేను తీతుకి రాసిన విషయాలను కూడా ధ్యానం చేస్తున్నాం. దేవా, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి ఒకవేళ విన్న విషయాలైనప్పటికీ, ఒకవేళ క్రొత్తగా ఉన్న విషయాలైనప్పటికీ నానా మరి అవి నిజ జీవితంలో మరి ఒక సంఘ కాపరి ఏ విధంగా వాటిని పాటించాలి, అండ్ ఒక ప్రతి విశ్వాసి మరి వీటిలో నుంచి ఏం నేర్చుకోవచ్చు. అండ్ దెర్ ఆర్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ డీకన్ అండ్ డీకనెస్. సో కాబట్టి యాజ్ ఎ church is it's not the building, but it's a body of believers. And Lord, you are the head of the church. మీరు సంఘానికి శిరస్సు, మేమందరము సంఘంలో మీ యొక్క మరి we are all the body of believers in your church. And సంఘానికి మీరు ప్రధాన కాపరి. మరి యొక్క సమయంలో మరి ఈ సంఘము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మరి నూతనమైన ఆత్మలను సంపాదించే కృపను అనుగ్రహించమని మరి కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసరంది చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఉన్నతోడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.